ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా 2026వ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలో 2026 రాశి ఫలాలకు స్వాగతం. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వారు లాభదాయకంగాను యోగదాయకంగాను క్షేమదాయకంగా ఉండటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే 2026వ సంవత్సరంలో అదృష్టం వరించడానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య శుద్ధ త్రయోదశి, రాత్రి 8:51 వరకు. నక్షత్రం రోహిణి, 9:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి జనవరి నుంచి జూన్ వరకు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, విద్యార్థులకి కూడా శ్రమకు తగిన ఫలితాలు లభించకపోవటం, ఆర్థిక విషయాలలో కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక జూన్ నుంచి వీరికి అక్టోబర్ వరకు కూడా అనేక సమస్యలకి వీరికి పరిష్కారం అనేది లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇవి వీరికి ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలుగా కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే అవకాశాలు, దీంతో పాటుగా నూతన భాగస్వామ్యము, ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి జూన్ నుంచి వీరికి అక్టోబర్ వరకు కూడా మంచి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరు అనేక విషయాలలో తగిన విధంగా మార్పులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. రైతులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా జూన్ నుంచి మాత్రం వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. రుణ సంబంధ వ్యవహారాలలో కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి జనవరి నుంచి జూన్ వరకు మిశ్రమ ఫలితాలు లేదా వీరు కష్టపడిన దానికి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే వీరికి మంచి ఫలితాలు రావాలన్నా, లేకపోతే వీరు అనుకున్న విధంగా వీరి పనులు పూర్తి కావాలన్నా వీరికి మాత్రం జూన్ నుంచి ఆ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి జూన్ నుంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అన్నదమ్ములతోటి లేదా అక్క చెల్లెళ్లతోటి లేదా సోదర సోదరీమణులతోటి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. వీటితో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, ఆస్తిపరమైన ఇబ్బందులైనా లేకపోతే వస్తువాహన సంబంధమైన ఇబ్బందులు ఉన్నా వాటిని కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఇక వీటన్నిటితో పాటు ఆర్థిక పరంగా కూడా మీకు ఉన్నతి అనేది గోచరిస్తోంది. అయితే ఇవన్నీ కూడా వీరికి ప్రయాసపూర్వకంగా లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే రుణ బాధలు, అప్పులు ఇలాంటి వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి అనేక రంగాలలో ఉన్నవారు నెమ్మదిగా పురోగతి వైపుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి జనవరి నుంచి జూన్ వరకు కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే నూతన పెట్టుబడులు వీటి గురించి మాట్లాడుతున్నా, వీటన్నిటితో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు, వీటన్నిటిలో కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మంచి పురోగతి అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఈ జనవరి నుంచి జూన్ లోపల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా అనేక విషయాలలో వీరికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. పొదుపు పాటించాలన్నా,
లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తున్న మ్యూచువల్ ఫండ్స్, వీటిల్లో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక మీ సంతానం గురించి ఆలోచన చేస్తున్నా అందులో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు అనేవి గోచరించటం లేదు. వీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు గవర్నమెంట్ సంబంధంగా వచ్చే రుణాలు, వీటికి సంబంధించి కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే జనవరి నుంచి జూన్ వరకు కూడా కర్కాటక రాశి వారికి ప్రయాస అనేది అధికంగా ఉంది. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలబెట్టినా కూడా వీరికి మిశ్రమ ఫలితాలు ఉండటం, లేదా ప్రతి పనిని మళ్ళీ వీళ్ళు చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే జూన్ నుంచి మాత్రం వీరికి పరిస్థితులు అనేవి మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. జూన్లో వీరికి కర్కాటక రాశిలోకి గురువు రావటం వలన వీరు కనుక శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే సంతానానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, అలాగే మీరు గనక మీ తల్లిదండ్రులకి సంబంధించి బంధుమిత్రులు, ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాలు, వీటన్నిటి మీద కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా వీరికి ప్రతి విషయంలోనూ కూడా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకి వీరు అనుకుంటున్న విద్యలో వీరికి సానుకూలత లభించటం, దీంతో పాటుగా పోటీతత్వ పరీక్షలు వెళ్తున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ కర్కాటక రాశికి చెందిన రైతులకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే జనవరి నుంచి జూన్ వరకు కూడా వీరు ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన విషయాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటు శుభకార్య ప్రయత్నాలు చేయటము, శుభకార్యాలు లాంటివి జరిగినా కూడా అందులో ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ కళత్రంతోటి లేదా మీ జీవిత భాగస్వామితోటి ఏర్పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక ఎటువంటి నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా జనవరి నుంచి మీరు జూన్ వరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇందులో పెద్దగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే గోచరించటం లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అలాగే ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక వీటన్నిటితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక జూన్ నుంచి అక్టోబర్ వరకు గనక మనం పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. మీరు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కన్యారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే అనేక విషయాలలో వీరికి మంచి మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా జనవరి నుంచి జూన్ వరకు మీ కుటుంబ వృద్ధి కలగటము, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటము, లేదా మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత లభించటం, వీటన్నిటితో పాటు మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అందులో మీకు అనుకూలత అనేది ఉండటం, ఇక ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండటం, ఇవి మీకు అన్నీ కూడా జనవరి నుంచి జూన్ వరకు కనపడుతూ ఉంటాయి. అయితే దీని తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి అనే దాన్ని మనం పరిశీలిద్దాం. దీనిలో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే గురువు మారటం వలన మీకు ఏకాదశంలోకి రావటం వలన సంతానానికి సంబంధించి మీకు అనేక విషయాల్లో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు కనుక మీ సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే వారికి సంబంధించి ఎటువంటి ఆర్థికపరమైన విషయాలు, వారి పేరు మీద ఏమైనా పెట్టుబడులు పెట్టడం, వారి పేరు మీద ఏమైనా స్థిరాస్తులు లాంటివి ఏర్పరచడం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనపరిచే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల శ్రద్ధాశక్తులు అధికంగా పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే జనవరి నుంచి జూన్ వరకు గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీ కృషికి తగిన ఫలితం అనేది కూడా మీకు లభిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటము, నూతన ఉద్యోగంలో చేరటము, ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది.
మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే తులారాశి వారు మాత్రం జనవరి నుంచి జూన్ వరకు నూతన రుణ ప్రయత్నాలు చేయటము, పాత బకాయిలు తీర్చడం కోసమని చెప్పి మీ యొక్క స్నేహితుల దగ్గర రుణ సహాయం తీసుకోవటము, దీంతో పాటు ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, శత్రువుల పైన విజయము, దీంతో పాటు కోర్టు సంబంధంగా ఉండే విషయాలన్నిట్లోనూ కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్న నూతన రుణ ప్రయత్నాల వలన మీకు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందిని మీరు అధిగమిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక జనవరి నుంచి జూన్ వరకు వీరికి ఏ విధంగా ఉంటుంది అని గనక మనం పరిశీలించినట్లయితే వీరు పెద్దగా మార్పుల గురించి అయితే ప్రయత్నం చేయరు. అయితే వీరు ఎక్కువ శాతం స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే వీరి యొక్క ప్రావిడెంట్ ఫండ్స్ పొదుపు చేయటము, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు స్థిరాస్తుల గురించి కూడా లేదా స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టడం, వీటిపైన కూడా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం కానీ లేదా వ్యాపారాలు కానీ వీటి గురించి ఎక్కువగా మార్పులు చేయడానికి వీరు ప్రయత్నం అనేది అయితే చేయరు. స్థల మార్పు, అలాగే బదిలీలు, వీటి గురించి కూడా ప్రయత్నం చేయకుండా ఉన్న చోటే వీరికి ఉద్యోగంలో మార్పులు రావాలని లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని ఆలోచన మాత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి జనవరి నుంచి జూన్ వరకు కూడా వృశ్చిక రాశి వారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ధనురాశి వారికి కూడా ముఖ్యంగా జనవరి నుంచి జూన్ వరకు గనక మనం పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేదా కుటుంబంలో ఎటువంటి శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తున్నా ఇవన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణులతోటి ఎటువంటి ఆస్తి తగాదాలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కలతలు ఉన్నా వీటిని మీరు అధిగమించడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద మీరు ఏ పని తలబెట్టినా కూడా శ్రమకి గురి కాకుండా సహాయ సహకారాలు తీసుకుంటూ పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే గోచరించడం లేదు. పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిని తీర్చడానికి మాత్రం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలతతో పాటు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా చాలా విషయాల్లో అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి అనేది కూడా సూచిస్తూ ఉంటుంది. మకర రాశి వారి ఫలితాలను గనక జనవరి నుంచి జూన్ వరకు గనక మనం పరిశీలించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా మకర రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మీరు గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీరు స్థానచలనము, బదిలీలు, దూర ప్రయాణాలు లేదా ఇతర విదేశాలకు వెళ్ళటము ఇలాంటివి చేసినప్పుడు మీకు అక్కడ ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే ఇతర విషయాల సంబంధంగాను కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇది గ్రహించాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక జూన్ నుంచి నవంబర్ వరకు పరిశీలిస్తే అనేక మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా లేదా వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నా అందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇందులో కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని మాత్రం మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా లేదా నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా అందులో కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే జనవరి నుంచి జూన్ వరకు కూడా కుంభరాశి వారికి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ సంతానము, వారి పురోగతి గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తుంటుంది. వీటన్నిటితో పాటు మీరు ఏ పనులైతే చేయాలని ప్రయత్నిస్తున్నారో ఆ పనులు చేసేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనుకూలంగా ఉంటాయి. వీరికి ఆర్థికంగా పురోగతి కూడా కలిగిస్తూ ఉంటుంది.
వ్యాపారస్తులకి మాత్రం వీరు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయకపోవడం మంచిది. అలాగే భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించినట్టుగా ఈ ప్రయత్నాలు అనేవి కొనసాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన రైతులకి గనక మనం పరిశీలిస్తే రైతులు ఎక్కువ శాతం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా వీరికి ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం పరిశీలిద్దాము. జనవరి నుంచి జూన్ వరకు గనక మనం పరిశీలిస్తే ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు లాంటివి తనఖాలు పెట్టడము, అలాగే నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల అమ్మకం గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే మీ సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు గనక మనం పరిశీలిస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా సంతానానికైతే అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. నూతన పెట్టుబడులు, స్టాక్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, వీటిపైన కూడా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు మీ సంతానం ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు మీరు అనుకున్న విధంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకపోవటం కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవి 2026 రాశి ఫలాలు. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా గణేశుని యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు గురువారంతో కలిసి వచ్చింది. 1/1/2026 మొత్తం కలిపితే 3 అనే అంకె వస్తుంది. 3 అనే అంకె గురుగ్రహానికి సంబంధించింది. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతోంది. సంఖ్యాశాస్త్రపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా ఈరోజు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం గురుబలం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి అందరూ కూడా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత గురువుకు ప్రియమైన రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను అందరూ ధరించాలి. గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి ఈశాన్యం మూల మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు ఈ స్వరూపాల దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా కూడా ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఏ పని మీద బయటికి వెళ్ళినా బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ బయటికి వెళ్ళటం ద్వారా సంవత్సరం మొత్తం గురుబలానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమస్కారం. అదృష్ట సిద్ధి 2026 అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విధమైన పరిహారాలు పాటిస్తే క్షేమం కలుగుతుంది, ఈ అంశాలను పరిశీలిస్తే ముందుగా మేషరాశి వారికి అనుకూలించే గ్రహం శని కాగా ప్రతికూలించే గ్రహం గురువు. ఈ రాశి వారు చేయాల్సిన దానం కందులు. అలాగే ఈ రాశివారు ప్రత్యేకంగా దత్తాత్రేయ ఆరాధన చేస్తే విశేషమైన ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం శని గ్రహం కాగా ప్రతికూలించే గ్రహం గురువు. ఈ రాశివారు అలసందలు అనే ధాన్య విశేషాన్ని దానం ఇవ్వాలి. శివారాధన, దక్షిణామూర్తి నామాన్ని జపం చేయడం, మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ
ఈ మంత్రం జపం చేస్తే మంచి కలుగుతుంది. మిథున రాశి వారికి అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలించే గ్రహం శని. ఈ రాశివారు పెసలను దానమిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి. కర్కాటక రాశి వారికి అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలించే గ్రహాలు రాహు కేతువులు. ఈ రాశివారు మినుములు, ఉలవలు ఈ ధాన్యాలను దానం ఇస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే ఈ రాశివారు గోసేవ, గోవును ఆరాధించడం చేసినట్లయితే, దీపారాధన ప్రత్యేకంగా చేసినట్లయితే కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహాలు రాహు కేతువులు, అలాగే ప్రతికూల గ్రహం గురువు. ఈ రాశివారు మంచి ప్రయోజనం సాధించడం కోసం చేయాల్సిన దానం గోధుమలు. శ్రీరామచంద్రమూర్తిని సేవించినట్లయితే ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం శని గ్రహం కాగా, ప్రతికూలించేటటువంటి గ్రహం గురుగ్రహం. ఈ రాశివారు పెసలను దానమిస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. దత్తాత్రేయ ఆరాధన ఈ కన్యా రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. తులారాశి వారికి అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూల గ్రహాలు రాహు కేతువులు. ఈ రాశివారు దానం చేయవలసిన ధాన్య విశేషం అలసందలు. లక్ష్మీ ఆరాధన ఈ రాశివారికి ప్రయోజనం కలిగించే అంశం కాగా, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లలిత అష్టోత్తర శతనామావళి ఈ రాశి వారికి ప్రయోజనం కలిగించే స్తోత్ర పారాయణ విధులు అవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం రాహుకేతువులు కాగా, ప్రతికూల గ్రహం గురువు. ఈ రాశివారు మంచి ప్రయోజనం సాధించడం కోసం కందులు ఈ ధాన్య విశేషాన్ని దానం ఇవ్వాలి. కుమారస్వామి స్తోత్ర పాఠాలు చేయడం, స్తోత్రాలు వినడం కూడా వృశ్చిక రాశి వారికి ప్రయోజనం కలిగించే అంశం అవుతుంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూల గ్రహం శనైశ్వరుడు. ఈ రాశివారు మంచి ప్రయోజనం పొందడం కోసం శనిగలను దానం ఇవ్వాలి. అలాగే అనుకూలించే దైవం గణపతి. అథర్వ శీర్షం అనే మంత్రాన్ని విన్నా, నేర్చుకున్న, పారాయణం చేసిన ఈ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహాలు రాహుకేతువులు కాగా, ప్రతికూల గ్రహం గురువు. ఈ రాశి వారు మంచి ప్రయోజనం పొందడం కోసం నువ్వులను దానంగా ఇవ్వాలి. వెంకటేశ్వర ఆరాధన ఈ రాశి వారికి క్షేమం కలిగించే అంశం అవుతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం శనైశ్వరుడు కాగా, ప్రతికూల గ్రహం గురువు. ఈ రాశివారు నువ్వులను దానం చేస్తే మంచి ప్రయోజనం సాధించగలుగుతారు. ఈ రాశి వారికి శివారాధన లాభదాయకం కాగా, శివాష్టోత్తర శతనామావళి, శివ సంబంధిత నామావళి ఏదైనా చెప్పడం మేలు కలిగించే అంశం. మీన రాశి వారికి అనుకూలించే గ్రహం గురుగ్రహం కాగా, ప్రతికూల గ్రహం శనైశ్వరుడు. బియ్యం దానం చేస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. లలితా పరాశక్తిని పూజించడం, లలిత అష్టోత్తర శతనామావళి పారాయణం చేసినా విన్నా మంచి ప్రయోజనం చేకూర్చుకోగలుగుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరంలో అదృష్ట సిద్ధి కలిగించే పరిహారాలు, పరిష్కార మార్గాలు. అనుసరిద్దాం, అందరి క్షేమం కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.